ఈ ఒకే ఒక్క ఆలయంలో 2 శక్తివంతమైన శివలింగాలు, 2 అమ్మవార్లు మరియు 2 నంది విగ్రహాలు ఉన్న అరుదైన ఆలయం ఇది. ఈ జడాగంగై తీర్థం సాక్షాత్తు పరమేశ్వరుడు తలపై ఉన్న గంగా నీరుతో ఏర్పడింది. 1400 సంవత్సరాల క్రితం పల్లవ రాజులచే నిర్మించిన ఈ ఆలయం 276 పాడల్ పెట్ర స్థలాలలో ఒక్కటి. ఈ రాముల వారి విగ్రహం నుండి మీరు చూస్తే వాలి సుగ్రీవుల విగ్రహం కనిపిస్తుంది. కానీ వాలి సుగ్రీవుల యొక్క విగ్రహం నుండి నిలబడుకొని చూస్తే రాముల వారి యొక్క విగ్రహం కనిపించదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ శివరాత్రి మీరు అద్భుతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా బయట రాష్ట్రాల్లో ఉన్న శివాలయాలని దర్శించుకోలేకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో పాటలు పెట్టర స్థలాలని, లార్డ్ శివ టెంపుల్స్ అని దాదాపు 55 శివాలయాలు ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మనం శివరాత్రి సందర్భంగా ఒక శక్తివంతమైన శివాలయాన్ని అయితే దర్శించబోతున్నాం. ఇంతకీ ఏంది ఆలయం అంటే తాళపురీశ్వరర్ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో ఉన్న తిరప్పంగాడు అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉందన్నమాట. మనకి కాంచీపురం రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్స్ దూరంలో, కాంచీపురం బస్ స్టాండ్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం తాలూకా లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇప్పుడు మనం ఆలయం వద్దకైతే వెళ్దాం. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 8 నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు భక్తులకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు రండి మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి స్థల పురాణం తెలుసుకుందాం. ఈ ఆలయ స్థల పురాణం గురించి శివపురాణంలో కూడా ప్రస్తావించారు. పూర్వం అగస్త్య మహర్షి తన దక్షిణ భారతదేశ యాత్రల భాగంగా అనేక శివాలయాల్ని దర్శిస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది. ఇక శివ పూజ చేయాలని ఈ పరిసర ప్రాంతాలలో శివాలయం ఉందా అని చూస్తారు. కానీ ఇక్కడ ఏ శివాలయము లేదు. అప్పుడు ఇదే సమయంలో కొట్టై మునేశ్వరర్ అనే మహర్షి ఈ ప్రదేశంలో ధ్యానం చేస్తూ ఉండగా అగస్త్య మహర్షి ఆయనను ఇక్కడ శివాలయం ఎక్కడైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు ఆ కొట్టై మునేశ్వరర్ వారు ఒక వేప చెట్టును చూపించి ఈ చెట్టు కింద భాగంలో స్వయంభుగా వెలిసిన శక్తివంతమైన శివలింగం ఉంది అని చెప్పి ఆయన మళ్ళీ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అగస్త్య మహర్షి ఆ వేప చెట్టు కింద ఉన్న శివలింగాన్ని బయటకు తీసి అభిషేకం చేస్తారు. కానీ స్వామివారికి నైవేద్యం పెట్టడానికి ఏ ఆహారం దొరకదు. అప్పుడే పక్కనే ఉన్న ఒక తాటి చెట్టు నుండి తాటికాయ కింద పడింది. అది చూసిన అగస్త్య మహర్షి ఆ తాటికాయని స్వామివారికి ప్రసాదంగా సమర్పించి ఆ స్వయంభు శివలింగాన్ని పూజించారు. అగస్త్య మహర్షి పూజకు మెచ్చిన పరమేశ్వరుడు ఆయనకు ఈ ప్రాంతంలో దర్శనమిచ్చారు. ఇదేనండి అగస్త్య మహర్షి పూజించిన శక్తివంతమైన స్వయంభూ శివలింగం. ఇక్కడ స్వామివారిని తాళపురీశ్వరర్ అని పిలుస్తారు. తాళం అంటే తమిళంలో తాటి పండు లేదా తాటికాయ అని అర్థం. ఈ స్వామివారికి తాటి పండ్లను నైవేద్యంగా పెట్టారు కనుక స్వామివారికి ఆ పేరు వచ్చింది. అలాగే స్వామివారిని పన్నంగట్టు ఈశ్వరర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న 2 శివలింగాలలో ఈ శివలింగం ప్రధానమైనది మరియు పురాతనమైనది. ఇది తాళపురీశ్వరర్ స్వామి వారికి సంబంధితమైన నందీశ్వరుడు యొక్క విగ్రహం. అలాగే ఇక్కడ ఉన్న 2 నందులలో ఇది మొదటిది. తాళపురీశ్వరర్ అనే మొదటి శివలింగం మనం ఆలయం లోపలికి వెళ్ళంగానే వచ్చే 2వ శివలింగమైన కృపాపురీశ్వరర్ స్వామి వారి పక్కనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిల్పం ఉన్న ప్రాంగణంలో ఉంటుంది. ఈ తాళపురీశ్వరర్ స్వామి వారికి సంబంధిత అమ్మవారిని అమృతవల్లి తాయార్ అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కూడా ప్రత్యేక మందిరంలో నిలబడి ఉన్న భంగిమలో 4 చేతులతో బ్రహ్మాండంగా భక్తులకి దర్శనమిస్తారు. ఇలా ఇక్కడ ఉన్న మొదటి శివలింగాన్ని పూజించి ఈ ప్రదేశం నుండి అగస్త్య మహర్షి బయలుదేరేటప్పుడు ఇక్కడ తపస్సు చేస్తున్న కొట్టై మునేశ్వరర్ వారితో ఈ ఆలయానికి రక్షణగా ఉండమని చెప్పి ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. ఇందుచేతే ఈ ఆలయం బయట ప్రాంగణంలో మునీశ్వరర్ స్వామి వారికి ప్రత్యేకంగా మందిరం కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ ఆలయంలోని 2వ శివలింగం విషయానికి వస్తే అగస్త్య మహర్షి ఈ ప్రాంతం వదిలి వెళ్లిన కొంతకాలం తరువాత ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లార్ అనే నది ఒడ్డున
పులస్తియార్ అనే ఒక మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుడికి పూజలు చేశారు. ఈ పులస్తియార్ మహర్షి ఎవరో కాదు, అగస్త్య మహర్షి ప్రియ శిష్యుడైన కమలముని మనవడు. అలా ఆ నది ఒడ్డున శివలింగానికి పూజలు చేసి పులస్తియార్ మహర్షి వెళ్లిపోయిన కొన్ని శతాబ్దాల తరువాత ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలించేవారు. అప్పుడు ఒక చోళరాజు నది ఒడ్డున ఉన్న ఆ శివలింగాన్ని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఈ ఆలయంలో అగస్త్య మహర్షి పూజించిన శివలింగం పక్కనే ప్రతిష్ఠించారు. పులస్తియర్ మహర్షి పూజించిన శివలింగమే ఇప్పుడు మీరు చూస్తున్న లింగం. ఈ శివలింగాన్ని కృపాపురీశ్వరర్ అని పిలుస్తారు. మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళంగానే మొదట మనకి ఈ శివలింగమే దర్శనమిస్తుంది. ఇదేనండి ఈ కృపాపురీశ్వరర్ స్వామి వారికి ఎదురుగా ఉన్న నంది. ప్రదోష కాలంలో ఈ 2 నందులకి పూజలను ఘనంగా నిర్వహిస్తారు. కృపాపురీశ్వరర్ స్వామి వారికి సమేతంగా ఉన్న అమ్మవారిని కృపాపురి అంబాల్ మరియు కృపాపురి నాయకిగా పూజిస్తారు. ఈ అమ్మవారు కూడా ప్రత్యేక మందిరంలో నిలబడి ఉన్న భంగిమలో భక్తులకి దర్శనమిస్తారు. అమృతవల్లి తాయార్ అమ్మవారి మందిరం మరియు కృపాపురి నాయకి అమ్మవారి మందిరం పక్క పక్కనే ఉంటుంది. ఇలా ఒకే ఆలయంలో 2 శక్తివంతమైన శివలింగాలు, 2 ప్రధాన అమ్మవార్లు మరియు 2 నందీశ్వరులు ఉండడం చాలా చాలా అరుదు. ఈ ఆలయంలో ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలోని మరొక స్థల పురాణం ప్రకారం పూర్వం 63 మంది శైవ నాయనార్లలో ఒకరైన సుందరార్ నాయనార్ తన తీర్థయాత్రల భాగంగా ఈ ప్రదేశానికి వచ్చారు. అప్పటికే ఆయన మరియు అతని శిష్యులు తెచ్చుకున్న ఆహారం మరియు నీరు పూర్తయిపోయింది. ఇలా వాళ్ళు చాలాసేపు ప్రయాణం చేసేసరికి అలసిపోయి ఆకలితో ఈ ప్రాంతంలో బస చేశారు. అప్పుడు పరమేశ్వరుడు వృద్ధుడి రూపంలో వచ్చి వాళ్ళకి ఆహారాన్ని పెట్టి వాళ్ళ ఆకలిని తీర్చారు. కానీ అక్కడ ఉన్న సుందరర్ వారికి మరియు ఆయన శిష్యులకి తాగడానికి నీరు లేక వృద్ధుడి రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి అడిగారు. అప్పుడు స్వామివారు తన కాళ్ళ బొటన వేలును నేలకి గీయడంతో ఒక చిన్నపాటి నీటి బుగ్గ ఏర్పడింది. ఆ నీటి బుగ్గలో వచ్చే నీరు చాలా చాలా స్వచ్ఛంగా ఉండేది. ఆ నీరు తాగిన తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి పరమేశ్వరుడు అదృశ్యమైపోయారు. దాంతో పరమేశ్వరుడి దర్శనం కలిగిందని సంతోషించిన సుందరార్ నాయనార్ ఈ ఆలయంలోని స్వామివారిని తన పద్యాలతో కీర్తించి తెవ్వారంలో లిఖించడంతో 63 మంది నాయనార్లచే ప్రతిపాదించిన 276 పాడల్పెట్ర స్థలాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా నిలిచింది. ఇదివరకే మన ఛానల్లో 23 పాడల్పెట్ర స్థలాలనైతే దర్శించాము. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే మన ఛానల్ ప్లేలిస్ట్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇదేనండి ఈ ఆలయ తీర్థం. ఈ తీర్థాన్ని జడాగంగై తీర్థం అని పిలుస్తారు. ఈ కోనేరు వెనుక కూడా ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో ప్రజలందరికీ త్రాగునీరు కొరత ఉండేది. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పన్నంగట్టు తాంబిరన్ అనే ఒక గొప్ప శివభక్తుడు ఈ నీటి కొరత తీరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అతని ప్రార్థనకు మెచ్చిన మహాశివుడు ఇక్కడ ప్రత్యక్షమవ్వగా ఆ గ్రామస్తుడు తన బాధను స్వామివారికి విన్నపించారు. అప్పుడు పరమేశ్వరుడు తన తలపై ఉన్న గంగా నీటిని ఈ ప్రాంతంలో ప్రవహించారు. ఇలా స్వామివారి తలపై నుండి ఈ తీర్థం రావడం వల్ల ఈ తీర్థానికి జడాగంగై తీర్థం అనే పేరు వచ్చింది. ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఈ గ్రామస్తుల యొక్క నీటి కొరతలన్నీ ఈ కోనేరే తీరుస్తోంది. ఈ కోనేరు చాలా పెద్దగా అందమైన తామర పుష్పాలతో చూడడానికి నయన మనోహరంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క పూర్తి నిర్మాణ చరిత్రను తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని దాదాపు 1400 సంవత్సరాల క్రితం పల్లవరాజులు ఎంతో అద్భుతంగా నిర్మించారు. పల్లవరాజుల తరువాత చోళరాజులు మరియు విజయనగర రాజులు కొంతమేరకు అభివృద్ధి చేశారు. 19వ శతాబ్దంలో ఈ ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. కరెక్ట్ గా 1915వ సంవత్సరంలో శ్రీ ఏకప్ప చెట్టియార్ అనే శివభక్తుడు కరెక్ట్ గా 1915వ సంవత్సరంలో శ్రీ ఏకప్ప చెట్టియార్ అనే శివభక్తుడు ఈ ఆలయం శిథిలమైపోయిన ప్రతిరోజు స్వామివారిని పూజించేవారు. ఒకసారి తన ఆస్తి తగాదాల వల్ల కేసు కోర్టు వరకు వెళ్ళింది. అప్పుడు ఆ ఏకప్ప చెట్టియార్ వారు ఈ ఆలయంలోని స్వామివారితో ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా వస్తే శిథిలమై ఉన్న ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మిస్తాను అని స్వామివారిని మొక్కుకున్నారు. తర్వాత కోర్టులో ఆయనే గెలిచారు. అప్పుడు స్వామివారిని మొక్కుకున్నట్టుగానే తన ఆస్తిలోని మొత్తం భాగాన్ని పెట్టి ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న ప్రధాన కట్టడం అంతా ఆయనచే నిర్మించిందే.
ఆయన భక్తికి గుర్తుగా ఈ ఆలయంలోని ముఖమండపంలో దాదాపు 6 అడుగుల పొడవుతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యత కలిగిన శ్రీ ఏకప్ప చెట్టియార్ వారి విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఈ ఆలయం మొదట్లో ఎటువంటి గోపురాలు లేవు, కేవలం ప్రధాన ద్వారం మాత్రమే ఉంది. అది దాటి లోపలికి రాగానే 2 ధ్వజస్తంభాలు, 2 బలిపీఠాలు మరియు 2 నంది మండపాలను మనం చూడవచ్చు. మనం స్వామివారిని దర్శించుకునేందుకు లోపలికి వెళ్లే సమయంలో కుడివైపున ఒక స్తంభంపై గోల్డ్ పెయింట్ పూసి ఉన్న రాముడి యొక్క విగ్రహాన్ని చూడవచ్చు. ఇక్కడి నుండి మీరు లోపలికి చూస్తే ఒక స్తంభంపై వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తున్న ఒక శిల్పాన్ని మనం స్తంభంపై చూడవచ్చు. కానీ మీరు లోపలికి వెళ్లి వాలి సుగ్రీవులు ఉన్న ఆ స్తంభం నుండి నిలబడుకొని చూస్తే రాముల వారి యొక్క విగ్రహం అయితే మీకు కనిపించదు. దీని వెనక కూడా ఒక చరిత్ర ఉంది. రామాయణంలో వాలికి మరియు సుగ్రీవుడికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని శ్రీరాముడు ఒక చెట్టు వెనకాల నుండి చూస్తూ ఉంటారు. కానీ యుద్ధం చేస్తున్న వాలి సుగ్రీవునికి రాముల వారు కనిపించరు. ఈ సంఘటనను మన శిల్పులు ఎంత అద్భుతంగా ఈ శిల్పాలపై చిత్రీకరించారో మీరు కూడా చూడవచ్చు. ఈ ఆలయ ముఖమండపం 36 పొడవాటి స్తంభాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో 2 విమానాలు గజభృష్ట శైలిలో ఉంటుంది. ఇది చూడడానికి ఏనుగు వెనక భాగం వలె ఉంటుంది కనుక గజభృష్ట అనే పేరు వచ్చింది. ఈ ఆలయం లోపలే వినాయక స్వామి వారు, వల్లీ దేవయాని సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి వారు మరియు గజలక్ష్మి అమ్మవారు భక్తులకి దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని పండుగల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం నవంబర్ మరియు డిసెంబర్ నెలల మధ్యలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే అక్టోబర్ నుండి నవంబర్లో వచ్చే సోమవారాలలో స్వామివారికి అన్నంతో అభిషేకం చేస్తారు. దీనిని అన్నాభిషేకం అని పిలుస్తారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఆరుద్ర దర్శనం అయితే జరుగుతుంది. ఇవి ఈ ఆలయంలో ఉన్న ప్రధాన పండుగలు. ఈ ఆలయంలో రాజరాజ చోళ, రాజేంద్ర చోళ, కులోతుంగ చోళ మరియు విజయనగర రాజైన వీర నరసింహరాయ వారి శాసనాలను మనం చూడవచ్చు. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోకు ముందు మన ఛానల్లో కాంచీపురంలో ఉన్న పుణ్యకోటీశ్వరర్ ఆలయం, తిరుక్కచ్చూర్ అనే గ్రామంలో ఉన్న మరుండీశ్వరర్ స్వామి వారి ఆలయాన్ని మరియు కచబరేశ్వరర్ స్వామి వారిని కూడా దర్శించాము. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే వాటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్.